ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనమందరమును జాగ్రత్తగా ఉండండి. పార్ట్ 5 అండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 వచనం 12 వచనం. ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోతుందా? మనమందరమును, మొదటిది విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు. పార్ట్ 4లో ఏం చెప్పానంటే, మనం విశ్వాస విషయంలో అంత 3లో ఎదగాలని చెప్పాను, 4లో సంపూర్ణులు అవ్వాలని చెప్పాను. పార్ట్ 5లో ఎలా సంపూర్ణం అవ్వాలో చెప్తున్నాను. ఎలా సంపూర్ణం అవ్వాలి మన విశ్వాస విషయంలో అంటే, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణులము అవుదుము. విశ్వాసంతో పాటుగా మనం ఏం చేయాలంటే, నమ్మకం ఉంటే సరిపోదు, దాంతో పాటుగా దేవుని జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకుని విశ్వాసం కలిగి ఉంటేనే మనం సంపూర్ణులము అవుతాం. అర్థమైందండి మీకు? మళ్ళీ చదవండి వచ్చిన. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుడికి వచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణులమగుదము. విశ్వాసం ఆవగింజంత కాదు, సంపూర్ణ విశ్వాసం మనకి రావాలి. విశ్వాసానికి క్రియలు జోడించాలి, దాంతోపాటుగా విశ్వాసానికి దేవుని జ్ఞానాన్ని కూడా జోడించాలి. విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో క్రియలు చేయాలి. విశ్వాసంతో పాటుగా దేవుని జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం విశ్వాస విషయంలో సంపూర్ణులము అవుతాము. విశ్వాసంలో ఆవగింజంత అనే మాట కాదు. ఒక చెట్టు ఎదగడం లేదంటే కారణం ఏంటండి? అనారోగ్యం. కారణం ఏంటి? అనారోగ్యం. ఒక చెట్టు ఎదుగుతుంది అంటే ఆరోగ్యం. ఒక పిల్లవాడు ఎదుగుతున్నాడంటే ఆరోగ్యం. ఒక పిల్లవాడు ఎదగట్లేదంటే అనారోగ్యం. మరి మన విశ్వాసం పెరగట్లేదంటే ఏంటి అర్థం? అవిశ్వాసం. గుర్తుంచుకోండి, మన విశ్వాసం ఎదగట్లేదంటే కారణం ఏంటంటే అవిశ్వాసం. ఇజ్రాయేలీ జనాంగం అంతమంది చచ్చిపోయినప్పటికీ క్రితం ఆదివారం చెప్పాను, వాళ్ళు చిన్న కారణం చేత అరణ్యంలో లక్షల మంది రాలిపోయారు. కారణం ఏంటంటే అవిశ్వాసము వలనే వాళ్ళందరూ ప్రవేశింపలేకపోయారు. ఎంత ప్రమాదం చేశారు అవిశ్వాసం అనేది. అవిశ్వాసం వల్ల ఏమైందంటే విశ్వాస జీవితం సంపూర్ణం అవ్వలేదు, కాబట్టి రాలిపోవడం అనేది జరిగింది. కాబట్టి విశ్వాస విషయంలో అనారోగ్యాన్ని ఏమంటారంటే బలహీన విశ్వాసం, అల్ప విశ్వాసం అంటారు. దీన్ని అధిగమించాలంటే మనం చేయవలసిన ఒకటి ఉంది, అది చేసి ముగించేసుకున్నాం. ఇప్పుడు చెట్టుకు కానీ దేనికన్నా రోగం వస్తే ఏం చేస్తారు? దాన్ని అధిగమించడానికి మందులు కానీ పురుగు మందులు కానీ వేస్తారు. అలాగే మన విశ్వాసం ఎప్పుడైనా బలహీనం అయితే దానికి ఏం వాడాలనేది చెప్పి ముగించేస్తాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 వచనం. దానిని అధిగమించడానికి మనం ఏం చేయాలంటే, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 వచనం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 వచనం. మరియు అతడు విశ్వాసమునందు జాగ్రత్తగా ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నారు? అబ్రహాం గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? విశ్వాసమందు అంటే ఎప్పుడైనా బలహీనుడు అయ్యాడా? ఎప్పుడైనా బలహీనుడు అయ్యాడు ఆయన? 100 ఏళ్ళు వచ్చేసినాయి. నా దగ్గరికి వచ్చి ఒక సహోదరు అడిగిన ప్రశ్న ఏంటంటే, నాకు పిల్లలు లేరు, 4 సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళయ్యి, బైబిల్ మొత్తం చదివేసాను నేను, దేవుని జ్ఞానం అంటే నాకు ఇష్టం, దేవుని గురించి ఇక్కడ పరీక్ష పెడితే కూడా ఒకసారి ఫస్ట్ వచ్చింది. కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ ఎంత చదివినా ఏంటంటే ఉపయోగం, హరిబాబు అన్నకే ఫస్ట్ వస్తుంది కదా అంటారు. చాలా తప్పండి. ప్రసాద్కి చాలాసార్లు వచ్చింది, ఆ పిల్లకి వచ్చింది, ఒకసారి కృష్ణకి థర్డ్ వచ్చింది, సెకండ్ కూడా వచ్చింది కదా కృష్ణ. ఇది హరిబాబు అన్నకి వస్తుంది అనే మాట అసలు రాంగ్. అసలు హరిబాబు ఒప్పుకోడు దానికి. ఎవరు ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకుంటాడు? ఎవరు చదివితే వాళ్ళకి వస్తుంది అంతే. మరి ఎక్కడున్నాం మనం? అబ్రహాం గారు విశ్వాస విషయంలో బలహీనుడు కాక. ఇప్పుడు బలహీనుడు అయ్యాడంటే అబ్రహాం గారు 100 ఏళ్ళు వచ్చేసి గ్లాసు పట్టుకుంటే ఊగుతుంది, భార్యను చూస్తే ఉంగిపోయి నడుస్తుంది. నేను ఆ అమ్మాయికి ఏం చెప్పానంటే, బైబిల్ గ్రంథం మొత్తం నేను చదివానమ్మా, భక్తుడు అనే వాడికి అవ్వడానికి కూడా పిల్లలు లేకుండా లేరు. ఇది చరిత్ర.
నువ్వు భక్తిహీనరాలు అయితే నీకు పుట్టరు, నువ్వు భక్తి పరులు అయితే ఖచ్చితంగా పుడతారని కవల పిల్లలు పుట్టారు, ఆడమగ పుట్టారు, ఏ గొడవ లేదు. అలాగే బాప్తిస్మం కూడా వచ్చింది. నీ భర్తని ఒప్పించి తీసుకునిరా, నీ భర్త సమక్షంలో ఇస్తా, లేకపోతే నేను ఏమని చెప్పి. ఒకవేళ నేను చచ్చిపోతే ఏంటంది, అంతగా నిన్ను చంపేసుకునే అంత దేవుడు ఏం కాదు ఏమండి. అలాంటి దేవుడు భర్తకు తెలియకుండా ఇచ్చేసాను నేను. ఇప్పుడు నేను రోడ్డు ఎక్కాలి, ఆ పిల్ల రోడ్డు ఎక్కాలి, విడాకులు అంటాడు భర్త. ఇప్పుడు ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళందరినీ మార్చుకొని ప్రార్థన చేసి కూర్చోవాలి, అంతేనా కాదా? విశ్వాసమందు బలహీనుడు కాక, ఒకప్పుడు బలహీనుడు అయ్యాడు, 100 ఏళ్ళు వచ్చినాయి. విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఎంత విశ్వాసంతో ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. అబ్రహాం గారి జీవితం అంతా చదువుకొస్తే 100 ఏళ్ళు వచ్చేసినాయి, చేతితో గ్లాస్ పట్టుకుంటూ ఊగుతుంది, భార్య చెప్తూ ఉంగిపోయి నడుస్తుంది. అప్పటి వరకు అవిశ్వాసంతో ఉన్న బలహీనుడైన, విశ్వాసంలో బలహీనుడైన దేవుడు వచ్చి చెప్పాడేమని, మీదటికి వస్తాను, నీకు పిల్లాడిని ఇస్తాను అన్నాడు. ఇక అప్పటి నుంచి బలహీనుడు అవ్వలేదండి. చదవండి, ఇప్పుడు మళ్ళీ చదవండి, మీకు అర్థమైంది. మన విశ్వాస విషయంలో సంపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ చదువు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యం అంటే మృతతుల్యమైనట్టును, శారా గర్భము గర్భమే మృతతుల్యం అయిపోయిందంట. ఆలోచించను గాని, ఎప్పుడు పిల్లల పట్టుకుని ఆలోచించాడంట. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి ఎప్పుడైతే దేవుడు చెప్పాడో సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. మన విశ్వాసంలో కూడా మనకు కూడా ఏం రావాలి? బలం పొందాలి. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడని ఎడల అతిశయ కారణం. 4వ అధ్యాయం 16వ వచనం మధ్యలో ఉంటుంది చూడండి. మొదటి వచనంలో అబ్రహాం గురించి, 2వ వచనంలో క్రియల వల్ల నీతిమంతుడని ఉంది, 16వ వచనం మధ్యలో అంటే ఎవరి గురించి చెప్తున్నారని మొదటి వచనం చూపించాం మీకు. మధ్యలో అబ్రహామును కొన్నట్టి సరిపోతుంది మాట జాగ్రత్తగా. అబ్రహాము కొన్నట్టి విశ్వాసము, అబ్రహాము కొన్నట్టి విశ్వాసం. అబ్రహాం ఎవరంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాము కొన్నట్టి విశ్వాసం అంటే అంత వయసులో కొడుకునిస్తాడంటే నమ్మాడు, పుట్టాడు, పుట్టిన తర్వాత నాకు బలిం అన్నాడు, బలింపడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు సిద్ధపడ్డాడు? 5వ వచనం చదివితే మృతులను సహితం దేవుడు లేపగలడని నమ్మాడంట. అంటే అర్థమేంటి? నా కొడుకుని చంపేసిన తిరిగి బ్రతికించగలడనే విశ్వాసం ఉంటాయి. మనకు ఉండవలసిన విశ్వాసం ఏంటంటే స్పాట్లో చచ్చిపోయినా పక్కన 2 దూతలు ఉంటారు, ఖచ్చితంగా పర తీసుకెళ్ళిపోతాను. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆయనకున్న విశ్వాసం ఏంటంటే కొడుకు చంపేసిన నా కొడుకుని బతికించగలడు అనే విశ్వాసం ఆయనకి. అబ్రహాము కొన్నట్టి విశ్వాసం. మనకు ఉండవలసిన విశ్వాసం ఏంటంటే సంపూర్ణ విశ్వాసం ఇదే. ఈ విశ్వాసంలో బలం ఏంటంటే స్పాట్లో అయిపోయినా పక్కన 2 దూతలు ఉంటారు, ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే పర తీసుకెళ్ళిపోతాను. అలా మన జీవితాన్ని మలుచుకొని ఆ విశ్వాసంతో మనం బ్రతకాలి. అప్పుడు మన విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందిద్ది. తర్వాత ఆ విశ్వాసం మీద కొన్ని పక్షులు వచ్చి ఆవాసం. ఆ పక్షులు ఏంటో చెప్పి ముగించేస్తానండి. 100 సంవత్సరాల వయసులో కూడా కొడుకునిచ్చినప్పటికి ఏం చేశాడంటే ఆయన బలిని ఇవ్వడం అనేది ఏమని నమ్మాడంటే 17వ వచనంలో ఉంది, మృతులను సజీవులుగా చేయవాడని నమ్మాడు. ఒకవేళ నా కొడుకులు చనిపోయినా తిరిగి దేవుడు బ్రతికిస్తాడని నమ్మాడు. అదే విశ్వాసం. 18వ వచనం, నిరీక్షణకు ఆధారం లేని కాలంలో ఆయన నిరీక్షించాడు. 19, అతడు విశ్వాసమందు బలహీనుడు కాక 100 సంవత్సరాల వయసులో శారా గర్భాన్ని ధరించిందన్నప్పుడు
అతను అప్పటి వరకు అవిశ్వాసంతో విశ్వాసం బలహీనుడు అయినప్పటికీ దేవుడు చెప్పిన దగ్గర నుంచి ఇక నమ్మకంతోనే ఉన్నాడు. 20 వచనం, ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదు. 20 వచనం చదవండి, ముగించేస్తున్నాం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహింపక దేవుని మనకు ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటే మన విశ్వాసం సంపూర్ణమవుతూ ఉంటుంది. లేదు మనమే మహిమపరుచుకుంటున్నాం అనుకోండి, మన విశ్వాసం ఏమవుతుందంటే సంపూర్ణ. దేవుని మహిమపరిచి, కింద చదవండి, చేసిన వాగ్దానం నెరవేర్చు సమర్థుడని విశ్వసించి. ఈయన విశ్వాసం సంపూర్ణం ఎలా అయిందంటే 20 వచనంలో ఉందండి. 1 దేవుణ్ణి మహిమపరిచి, తర్వాత చేసిన వాగ్దానం నెరవేర్చు సమర్థుడని 100%, దేవుని 100% నమ్మాడంటండి. మనం ఎంత నమ్ముతున్నామంటే ఎవరికాళ్ళు మార్కులు వేసుకోవడం, అంతేగా. నా స్కానింగ్ మిషన్ నా దగ్గర ఉంటుంది, మీ స్కానింగ్ మిషన్ మీ దగ్గర ఉంటుంది. విశ్వాసం ఆవగింజంత ఉంటే నరకానికి పోతాం, నేనే చెప్తున్నాను, మీరు చెప్తారు. ఇప్పుడు నిన్నటి వరకు మనం ఆవగింజే అనుకున్నాం, ఇప్పుడు చూస్తే ఎంత ఉందంటే చాలా ఉంది. విశ్వాసం ఉన్నందు అతను ఏం పొందాడంట? బలము పొందాడు. కాబట్టి మనం అందరం విశ్వాసంలో బలహీనం అవ్వకుండా బలాన్ని పొందాలి అంటే 20 వచనంలో చెప్పినట్టుగా దేవుని వాక్యం గురించి కానీ దేవుని వాగ్దానం గురించి కానీ సందేహింపకూడదు. దేవుడు మనం చేసిన వాగ్దానం జనవరి 1 రోజున మీకు ఇస్తాను. దేవుడు మనం చేసిన వాగ్దానం ఏంటి? నీకు పరలోకాన్ని ఇస్తాను. ఇది దేవుడు మనకు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం గురించి మనం ఏం చేయకూడదంటే సందేహించకూడదు. నేను చచ్చిపోతే నాకు ఏమిస్తాడు? దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. ఇంకా పిల్లలు లేరు అని అబ్రహాంని శారాని అడిగినప్పటికీ ఆయన కొంచెం మనసులో ఏమొచ్చి ఉండొచ్చు అంటే విశ్వాసం మీద సందేహం వచ్చి ఉండొచ్చు, బలహీనుడు అయి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పిన తర్వాత మాత్రం బలహీనుడు. మనకు కూడా దేవుడు ఏం చెప్పాడంటే ఆస్తులు ఇస్తానల్లా, పాస్తులు ఇస్తానల్లా, ఏమిస్తాను అంటే పరలోకాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని మాటలు ఏంది, మనం విశ్వాసం ఉంచి దేవుణ్ణి మహిమపరిచి ఏం చేయాలంటే మనం విశ్వాస విషయంలో బలాన్ని పొందాలి. మన విశ్వాసం సంపూర్ణం అవ్వాలి అంటే దేవుణ్ణి మహిమపరిచి విశ్వాసంలో బలం పొందాలి. మన విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి. చివరికి ఏమవ్వాలంటే సంపూర్ణం అవ్వాలి. ఆవగింజంత విశ్వాసం కాదు, ఆవగింజ లాంటి విశ్వాసం కావాలి. దానిపైన పక్షులు వచ్చి నివాసము చేయనని ఉంది. మరి దాని అర్థం ఏంటంటే అంతగా పెరగడం కాదండి, అంతగా పెరగాలి, ఓకే. పక్షులు నివాసం చేయడం నాకున్న విశ్వాసాన్ని బట్టి మీరు వచ్చి ఇక్కడ కూర్చుని నా మాటలు వింటున్నారు. సర్వసర్వబాబు గారికి విశ్వాసాన్ని బట్టి కొడుకులు, వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళ భార్యలు, నాకున్న విశ్వాసాన్ని బట్టి నా భార్యని బట్టి ప్రసాద్, వాళ్ళని బట్టి కృష్ణ, అలా 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 ఏమవుతుందంటే వీళ్ళందరినీ నేనే కన్నాను అనకూడదు. ఇప్పుడు నేను ఎవరి నా విశ్వాసం ఆవగింజంత కాస్త 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 అభివృద్ధి చెంది, మీ విశ్వాసం అలా అభివృద్ధి చెందుతూ మీ మాటల ద్వారా ఇంకో మనిషి దేవుడి మాటలు నమ్మటమే మీ గూటి మీదకి వచ్చి పక్షి నివాసం చేసుకోవడం అని అర్థం. అర్థమైందా? ఆవగింజంతుంటే సరిపోద్దా? సరిపోదు. యేసుక్రీస్తు అన్నమాట తప్ప, రైటే. వాక్య భావాన్ని మనం నేర్చుకోవాలి. క్రితం ఆదివారం ఏమి నేర్చుకున్నామంటే ఏమి నేర్చుకున్నామండి? దేవునికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమైన దేవునికి కూడా సాధ్యమైనవి చాలా ఉన్నాయి. అలాగే ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ ఇక్కడికి నుంచి అక్కడ పడద్దని. ఇప్పుడు చెప్పండి, కొండ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళవలసిన పని ఉందా? కొండ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళవలసిన పని ఉందా? ఏం తీసుకోవాలంటే దాంట్లో మనం భావాన్ని తీసుకోవాలి. శిష్యులు కూడా యేసుక్రీస్తుని ఏమడిగారంటే అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి చెందించాయి అన్నారు. మన విశ్వాసం కూడా అభివృద్ధి చెందాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి, సంపూర్ణం అవ్వాలి. దేవుని మహిమపరిస్తే, దేవుని జ్ఞానంతో దాన్ని లింక్ చేస్తే మనం అంతకంతకు బలం పొందుతాం. ఇప్పుడు చెప్పండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోద్దా? చాలదు. బయటికి వెళ్ళి ఎవరితో ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోదని ప్రసంగం స్టార్ట్ చేసామనుకోండి, అమ్మో వీళ్ళు బైబిల్ విరోధుల్లాగా ఉన్నారు, యేసుక్రీస్తే చెప్పాడు ఆవగింజంత అని అంటారు. మొత్తం కలిపి మాటలో చూసుకుందామా? మొదట అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందంటే ఆవగింజంతే ఉందండి. అసలు స్టార్టింగ్లో అబ్రహాంకి ఉన్న విశ్వాసం ఎంత అంటే ఆవగింజంత. పెరుగుతూ కుమారుని బలిచ్చే స్థాయికి వెళ్ళాడంటే అంతకంతకు ఏమయ్యాడు?
అభివృద్ధి చెందాడు. ఒక జాతికే తండ్రి అయ్యాడు. ఆయనలోంచి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు రావడం అనేది జరిగింది. మోషే విశ్వాసం ఫస్ట్లో ఎంత ఉందంటే కొండంత లేదు, కొంచెం ఉంది, కొంచెం అలా 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 ఆ ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించేంత విశ్వాసం ఆయనకి రావడం అనేది జరిగింది. పౌలు గారు ఫస్ట్లో విశ్వాసం కొండంత లేదు, కొంచెం ఉంది, అలా 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 సంఘాలని కట్టడం అనేది జరిగింది. శిష్యులు మొదట ఉన్న విశ్వాసం ఎంత అంటే ఆవగింజంతే. మనకు కూడా ఫస్ట్లో ఉన్న విశ్వాసం ఎంత అంటే ఆవగింజంతే. అలా 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 పెరుగుతూ ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోదు. వాక్య భావం ఇది. ఇప్పుడు చెప్పండి, ఆవగింజ దూలం అంటే ఏంటి? భావాన్ని తీసుకోవాలి. వెరీ గుడ్. వాక్య భావాన్ని ఎందుకు తీసుకోవాలంటే నెక్స్ట్ సండే చెప్పినప్పుడు చెప్తానండి. చిన్న మొక్క చెప్తానండి. ఈ బైబిల్ని అంట చదువు వచ్చిన వాడికి ఇస్తే ఏం అర్థం అవ్వట్లేదు అన్నాడు. చదువు రానివాడికి ఇస్తే నాకు అక్షరాలే రావు కదా, నాకు ఎలా వచ్చి అన్నాడంట. మరి ఎవరికి వచ్చి బైబిల్? వచ్చేవాది వారని చెప్తాను నేను. వాక్య భావాన్ని తెలిసిన వాడికే బైబిల్ వచ్చి. మీరు కూడా ఏమి నేర్చుకోవాలంటే భావాన్నే నేర్చుకోవాలి. మీ భావాన్నే నేను ప్రతి ఆదివారం నేర్పించడం అనేది జరుగుతుంది. విశ్వాసానికి లింక్ అయినది ఏంటండి? క్రియ. విశ్వాసానికి లింక్ అయినది క్రియ. నోవాహు చేసిన క్రియ ఏంటి? వాడు అబ్రహాం చేసిన క్రియ ఏంటి? అలా భక్తులు చేసిన క్రియలన్నీ మీకు తెలుసు. విశ్వాసంలో మనం బలం పొందాలంటే ఏం చేయాలి? విశ్వాసంలో మనం బలం పొందాలంటే ఏం చేయాలి? విశ్వాసంలో మనం బలం పొందాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి మహిమ పరచాలి. దీనికి దేవుని జ్ఞానంతో లింక్ చేయాలి. విశ్వాసానికి క్రియతో లింక్ చేయాలి, విశ్వాసానికి దేవుని జ్ఞానంతో లింక్ చేయాలి. లింక్ చేసినప్పుడే మనది అది బలం పొందుకుని అంతకంతకు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. విశ్వాసంలో మనం కూడా స్టార్టింగ్లో ఎలా ఉన్నామంటే దినదినం పెరుగుతూ ఉన్నాము. ఇంకేమవ్వాలి అంటే సంపూర్ణం అవ్వాలి, అంతకంతకు పెరుగుతూనే ఉండాలి. బోధకుడు విశ్వాసంలో పెరుగుతున్నాడంటే నోట్లోంచి ఏ మాటలు రావాలి? కొత్త మాటలు. విశ్వాసంలో పెరుగుతున్నారంటే ఏం రావాలి? సాధ్యమైనంత వరకు మానకుండా చర్చకి రావాలి. మీరే పాఠాలు చెప్పేవాళ్ళు అయితే చక్కగా మాట్లాడుకుని ఇంకా మంచి మాటలు ఇంకా అన్నీ మీరే చెప్పేశారు, ఇంకా మేము చెప్పడానికి ఏమీ లేవండి అని అనొద్దు. మోకాళ్ళు వేసి కూర్చుంటే గోల్డ్ జ్ఞానం దేవుడు నువ్వేస్తే నీకు ఇస్తాడు, నేనేస్తే నాకు ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. ఏమని చెప్పండి? ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే విశ్వాసంతో అడగండి, ధారాళంగా ఇస్తానన్నాడు. నూతిలో నీళ్ళు ఎంత తోడితే అంత ఎలా వస్తాయి? బైబిల్లో నుంచి కూడా ఎంత మీరు చెప్పినా బోల్డ్ అంత మిగిలిపోద్దండి. ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుందాం. మన మధ్యలో సర్వేశ్వర గారు ముగింపు ప్రార్థన చేస్తాడు. మన విశ్వాసం కూడా ప్రారంభంలో ఎలా ఉంది? ఆవగింజ అంత ఉంటే సరిపోదు, సంపూర్ణం అవ్వాలి. అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. 9ంటికి వదిలేస్తాం. 5 నిమిషాలు ఉందిగా ప్రార్థన చేస్తాం. మంచిదండి. మంచి 2 అంశాలు విన్నాం. మొదటి అంశం నాకు చాలా బాగుంది. విశ్వాసం గురించి కూడా చాలా మంచి మంచి మాటలు మనం నేర్చుకున్నామండి. చాలామంది దేవుడికి సమస్తం సాధ్యం అంటారు. అసాధ్యం అనే వాటికి ఎవరు కూడా అదే రారు. దానికి ఎవరు కూడా తెలియదు. చెప్పేవాడు దేవుడికి అసాధ్యం ఏంటి అని అంటారు. కానీ దేవుడికి అసాధ్యమైనవి కూడా ఉన్నాయి. ఒక పాపిని మార్చడం, దేవుడి వాక్యాన్ని రుచి చూసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళని దేవుడి దగ్గరికి రప్పించడం కూడా ఆయనకి అసాధ్యమని మనం తెలుసుకున్నామండి. దేవునికి విరుద్ధంగా ఆయన స్వభావానికి ఏది కూడా ఆయన చేయడు అని మనం తెలుసుకున్నాం. బాప్తీసం తీసుకుంటే పోతే అంటున్నారు చాలామంది బోధకులు. బాప్తీసం తీసుకుంటే శ్రమలు పోతాయి అంటున్నారు. ఇప్పుడు అదే ఆయన చెప్పింది, బాప్తీసం తీసుకుంటే శ్రమలు పోవు, పాపాలు పోతాయి అని మనం నేర్చుకున్నాం. శ్రమల కింద బాప్తీసం తీసుకుంటే ఇంకా శ్రమలు ఎక్కువ వస్తాయి. భక్తుల జీవితాలు చూస్తుంటే బాప్తీసం తీసుకున్న తర్వాత శ్రమలు ఎక్కువ వస్తాయని కూడా మనం బైబిల్లో చూస్తున్నామండి. విశ్వాసం గురించి కూడా చాలా లోతైన మాటలు మనం నేర్చుకున్నాం, విన్నాం. మన విశ్వాసంలో ఎదగాలంటే మనం కూడా వాక్యము, క్రియలు, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఎక్కువగా మన పాఠాల రూపంగా మనం చెప్పగలిగితే మనం ఎదుగుతున్నట్టుగా లెక్క. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమవుతాం? నరకానికి వెళ్ళిపోతాం.
ఆవగినంత విశ్వాసం ఉంటే యేసుక్రీస్తు మాటను అపార్థం చేసుకుని ఆవగినంత విశ్వాసంతో మన బ్రతుకు కొనసాగిస్తే నరకానికి పోతామని ఇప్పుడు మనకి చెప్పాడు. ఆవగింజలాగా విశ్వాసంలో ఉంటే అది దాన్ని డెవలప్ చేసుకొని అది చెట్టుగా మొక్కగా మళ్ళీ మన కుటుంబాల్లో మన మాటలు విని వాళ్ళందరూ కూడా పక్షులు అంట, వాళ్ళందరూ పక్షులు వచ్చి గూళ్ళు పెడతామంటే నా విశ్వాసాన్ని బట్టి నా పిల్లలు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ పిల్లలు, ఇవే పక్షులు గూళ్ళు పెడతాయి అంటే అంత పెద్ద వృక్షం అవ్వాలి, విశ్వాసం డెవలప్ అవ్వాలని చాలా చాలా మంచి మాటలు మనం నేర్చుకున్నామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు తండ్రి మరి మేము ఎప్పుడు మరి వినని కొత్త కొత్త మాటలు మేము వింటున్నాం నాయన. ఆ మాటల్లో ఉన్న జ్ఞానాన్ని మేము కూడా మరి వంట పట్టించుకుని తండ్రి వాటి ప్రకారంగా మేము కూడా నాయన అడిగితే జ్ఞానాన్ని ఇస్తానన్నావు తండ్రి. కావలసిన సమయాన్ని సిద్ధపరచుకోవటం మాకు నేర్పించండి తండ్రి. నాయన లోకపరంగా ఎన్నెన్నో పనులు చేసుకుంటున్నాం, కానీ నీ పనికి వచ్చేటప్పటికి నాయన మరి దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఇది కూడా నా తండ్రి నీకు విరుద్ధమైనదిగా నువ్వు మాట్లాడవు తండ్రి. అటువంటి విరుద్ధమైన కార్యాలన్నిటికీ మేము దూరంగా ఉండి తండ్రి నీలో కొనసాగటానికి నీ యందు ఎక్కువగా నాయన శ్రద్ధ కలిగి మా భక్తి జీవితాన్ని మరి విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి పొందుతూ నాయన మా బ్రతుకులు కొనసాగించుకుంటూ నాయన నీవు మా కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి ప్రవేశించే భాగ్యము ఇక్కడున్న మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.